Hi, welcome to Abhiruchi on Wheels. ఓకే మరి పోటాపోటీ వంటలతో సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు నిజామాబాద్ వచ్చేసింది. ఓకే గీత, మరి నిజామాబాద్ వాసులంతా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా వచ్చారు కదా. ముందు అందరికి హాయ్ చెప్దామా? ఓకే హాయ్. ఓకే మరి అలాగే ఇవాల్టి వంటలు కూడా టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి జడ్జెస్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీ, అలాగే మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ రెండు వంటలతో సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే మరి మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఏముందో లోపల. చామదుంపలు. ఓకే చామదుంపల పులుసు, చామదుంపల ఫ్రై అందరూ రెగ్యులర్ గా చేసుకునేది. ఇంకేమైనా వెరైటీస్ చేస్తారా? చేస్తారు ఖచ్చితంగా నిజామాబాద్ వాసులు. చూద్దాం మరి ఓకే ఎవరు చేస్తారు. హాయ్. హాయ్, మీ పేరు? మనోజ్ఞ. మనోజ్ఞ. మీ పేరండి? పద్మ అండి. పద్మ గారు. సో చామదుంపలు ఇష్టమేనా ఇద్దరికి? ఇష్టమేనా? ఓకే సో చామదుంపలతో రొటీన్ గా కాకుండా కొద్దిగా ఏదైనా వెరైటీగా ట్రై చేయండి. ఓకేనా? ఇందాక గీత మీ తరపున మాటిచ్చేసింది. మీరు బాగా చేస్తారు అని చెప్పి. ఓకేనా? ఫస్ట్ ఎవరు చేస్తారు? మనోజ్ఞనా పద్మ గారా? మనోజ్ఞ కొంచెం మొహమాట పడుతున్నట్టు. అవునా? మీరు చేస్తారా పద్మ గారు ఫస్ట్? ఎలా అయినా పర్లేదా? సీనియర్స్ ఫస్ట్. అబ్బా మ్యారీడ్ అయితే సీనియర్ అయిపోతారా? అలాగా. సో మీరు చేస్తారా పద్మ గారు ఫస్ట్? చేస్తాను. ఏం చేస్తారు? చామదుంప పన్నీర్ రోల్ అండి. స్నాక్ ఐటమ్. చూసావా ఎంత వెరైటీ ఐటమ్ చేస్తున్నారు పద్మ గారు. ఓకే మరి చామదుంప పన్నీర్ రోల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప పన్నీర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 200 గ్రాములు, పన్నీర్ తురుము 100 గ్రాములు, కసూరి మేథి కొద్దిగా, బ్రెడ్ స్లైస్లు 4, పచ్చిమిరపకాయలు 3, నువ్వులు 2 టీ స్పూన్లు, పంచదార 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన క్యాప్సికం 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చామదుంప పన్నీర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. పద్మ గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని పెట్టేసుకోవాలి. స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేసుకున్నామా? నేను పన్నీర్ తురిమి తీసుకొచ్చానండి. పన్నీర్ బాత్ సన్నగా తురిమేసుకోవాలి. చామదుంప స్మాష్ చేసి పెట్టేసుకున్నాను. ఉడికించేసి అవునండి. క్యాప్సికం అండి సన్నగా తురుముకున్నాను, కట్ చేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేశాను. క్యాప్సికం పచ్చిమిర్చి హాఫ్ సరిపోద్ది అండి. క్యాప్సికం హాఫ్ సరిపోద్ది. ఒక 3 పచ్చిమిర్చి. ఓకే కారానికి తగ్గట్టుగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది కసూరి మెంతి అండి, టేస్ట్ కోసం కొద్దిగా వేసేసుకోవాలి. ఓకే మీరు కసూరి మేతి క్యాప్సికం ఇవన్నీ వేస్తే మనకు ఆ చామదుంప ఫ్లేవర్ తెలుస్తుందా? ఓకే ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. ఓకే షుగర్ అండి హాఫ్ స్పూన్. ఓకే టేస్ట్ కోసం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీన్ని ఏమి వేయించడం అలా ఏం అక్కర్లేదా? బ్రెడ్ డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసుకో. సో అదంతా బాగా కలవాలి కదా మరి ఈలోగా. ఓకే సరే అయితే ఓ మంచి చిట్కా చెప్పించేసి వస్తాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామండి.
హాయ్ అండి. హాయ్, మీ పేరు? సంధ్య అండి. సంధ్య గారు ఏం చిట్కా చెప్తున్నారు? పూరికి ఆయిల్ పట్టకుండా ఉండాలి అంటే పూరి పిండి కలుపుకునేటప్పుడు బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి. అవునా? పూరికి ఆయిల్ పట్టదండి. ఓకే ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, అది రెడీ కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? వాటిని ఉండలు చేస్తారా? ఉండాలి. చిన్నగా అయితే బ్రెడ్ టేస్ట్ వస్తుందండి, దీని టేస్ట్ రాదు, అందుకని పెద్దగా చేయాలి. కాకపోతే అన్ని పచ్చి వేశారు కదా, మరి లోపల బాగా ఫ్రై అవుతుందండి. అంటే పన్నీర్ మనకి ఎలాగో ఫాస్ట్ గా అయిపోతుంది, అండ్ క్యాప్సికమ్ కూడా ఆల్రెడీ కొంచెం హీట్ తగిలితే బాగా ఇది అవుతుంది కాబట్టి. మళ్ళీ చామదుంప కూడా బాయిల్ చేసి తీసుకొచ్చాను కదండి. చామదుంప ఒకటే డౌట్, మిగతా ఏంటంటే జస్ట్ ఆ హీట్నెస్ తగలగానే అవి మగ్గిపోతాయి కదా. కొన్ని వాటర్ తీసుకో. కొంచెం ఆయిల్ చాలా వేడి, తగ్గించేసాను. సో బ్రెడ్ వాటర్లో డిప్ చేసి వాటర్ అంతా పిండేసుకోవాలండి. కానీ బ్రెడ్ రోల్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. అవునండి, ఎందుకంటే ఆ బ్రెడ్ తో కవర్ చేయడం అంటే మనకి కొంచెం కష్టమే, విడిపోతూ ఉంటుంది, అది గ్యాప్స్ వచ్చేస్తూ ఉంటాయి. మామూలుగా మైదా ఇలాంటివి అయితే మనకి పిండి ఒత్తేసుకుంటాం కాబట్టి హ్యాపీగా ఫోల్డ్ చేసుకోవచ్చు, అండ్ సాగుతుంది కాబట్టి కొంచెం ఎక్కడైనా గ్యాప్స్ వచ్చినా కవర్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోద్దండి, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలంటే. కాకపోతే అవి చేసేటప్పుడు మాత్రం ఆ బ్రెడ్ స్లైసెస్ చుట్టడానికి ఇలా నువ్వులు ఉన్నాయి కదండి, నువ్వుల్లో అద్దుకోవాలి ఇవి. ఇలా రోల్స్ చేస్తే మీ పిల్లలు ఇష్టంగా తింటారా? తెలియదు కదండి అనేది, కాబట్టి బాగానే తినేస్తారు. స్కూల్ నుండి వచ్చేసరికి వేడివేడిగా వేడిగా ఉన్న తినేస్తారు, ఆకలి మీద ఉంటారు కదా. అప్పుడు చెప్పొద్దండి, మనం చెప్పొద్దు దీంట్లో ఇది ఉంది అది ఉంది అని చెప్పేస్తే. చెప్పకపోతే వాటి గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తిన్న తర్వాత చెప్పాలి, బాగుందంటే చెప్పాలి. ఇవి వేసి వేయించుతూ ఉంటారా? నూనె బాగా హీట్ అయిపోతుంది. ఓకేనండి. టేస్ట్ నచ్చింది అనుకోండి, మా బాబు అన్ని అడుగుతుంటాడు, మమ్మీ ఇంట్లో ఏం పెట్టావు, ఏం చేసావు అని. అవునా? టేస్ట్ నచ్చితేనే లేకపోతే బాగోపోయినా అడుగుతారేమో, ఇదేంటి ఎందుకు ఇలా ఉందని. అవునా? సో ఇలా మనకి ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని ఫ్రై చేసేసుకోవడం. ఓకే, చుట్టేసేయండి. ఇవి ఇంకా కలర్ రావాలా అండి? అవునండి, మెల్లిగానే గోలుతుంది కాబట్టి దాంట్లో అంతా ఫ్రై అయిపోద్దండి. ఓకే, అవి కూడా వేసేసి వేయించేసుకోండి. వేసేయాలా? వేసేయండి. సో అవన్నీ వేగితే ఇంక తీసేసుకోవటమే కదా. అవునండి, బాగుంది. మొత్తానికి చామదుంపతో కూడా ఒక వెరైటీ స్నాక్ ఐటమ్, దట్టు రోల్స్. అంటే అది కనిపించకుండా. ఓకేనా? ఓకేనండి, బాగున్నాయి కదా, పర్ఫెక్ట్ గా వచ్చాయి. అంటే సాఫ్ట్ గా చూడడానికి అంతా కూడా నీట్ గా ఉంది. గీత గారు, వేడివేడి చామదుంప పన్నీర్ రోల్స్ రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్తామండి. ఓకే, మరి వేడివేడిగా చామదుంప పన్నీర్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రోల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప పన్నీర్ రోల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా చామదుంపలను ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము వేసి ఉడికించిన చామదుంపలను మెదిపి దీనిలో వేయాలి. తరువాత తరిగిన క్యాప్సికం, తరిగిన పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ల అంచులు కత్తిరించి నీటిలో ముంచి తీసి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న చామదుంప పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఈ రోల్స్ కు నువ్వులు అద్ది కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చామదుంప పన్నీర్ రోల్స్ రెడీ. ఓకే, మరి ఇంకో మంచి చిట్కా చెప్పించడానికి మంజుష రెడీగా ఉందండి, అదేంటో చూద్దాం. ఓకే అండి, మరో మంచి మావురి చిట్కా చెప్తానంటూ పార్టిసిపెంట్ రెడీ. ఆ చిట్కా ఏంటో చూద్దాం. హాయ్. నీ పేరు? రచన. ఏం చిట్కా చెప్తున్నావు? ఇడ్లీ మెత్త రావాలంటే దాంట్లో సగ్గు బియ్యం కలుపుకొని నానబెట్టుకో.
ఓ ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఓకే రచన, మంచి చిట్కా చెప్పావు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే మనోజ్ఞ, నువ్వు రెడీయా? రెడీ. నువ్వేం చేస్తావు? చామదుంప ఆకుకూర. చామదుంప ఆకుకూర. ఓకే ఓకే, మరి చామదుంప ఆకుకూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప ఆకుకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మనోజ్ఞ, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు, ఓకే, కరివేపాకు, తర్వాత గరం మసాలా. గరం మసాలా ఇప్పుడేనా? అలా అయితేనే మొత్తం కర్రీకి పడుతుంది. ఓకే, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం బాయిల్డ్ చామదుంప ఆల్రెడీ బాయిల్ చేసి చిన్న పీసెస్ కట్ చేసాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే, వేయించేసుకో. ఇవి కొంచెం ఫ్రై కావాలి, కొంచెం క్రిస్పీ కావాలా? ఓకే, సరే అయితే వేస్తూ ఉండు. ఈలోగా ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామా? హాయ్ అండి, మీ పేరు? కళావతి. కళావతి గారు, చెప్పండి. ఎండాకాలంలో వేడి అయితే కడి చక్కెర జీలకర్ర పౌడర్ చేసుకొని వాటర్లో కలుపుకొని తాగాలి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇవి ఇంకా ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం సేపు ఫ్రై కావాలి. ఓకే, అయితే నువ్వు చామదుంప ఆకుకూర అన్నావు కదా, అంటే ఏంటి చామాకు తీసుకున్నావా? ఏం ఆకు తీసుకున్నావు? కామన్ గా ఆకు అంటే పాలకూర అలా యాడ్ చేస్తారు కదా, సో నేను అన్న గారికి చాయిస్ ఇవ్వకుండా పుదీనా తీసుకున్నాను. అరుణ గారికి చాయిస్ ఇవ్వకుండా? ఎందుకు అరుణ గారికి చాయిస్? మనల్ని పాయింట్ అవుట్ చేయొద్దు కదా అని చెప్పేసి. అంటే పుదీనా కొత్తిమీర వేస్తే పాయింట్ అవుట్. మనం పుదీనా కామన్ గా తక్కువ అలాంటివి చేస్తారు తప్ప గ్రేవీలో యాడ్ చేయడానికి ఇష్టపడరు కదా. ఆవిడ ఇంప్రెస్ చేయడానికి అని చెప్పి పాయింట్ అవుట్ చేయకుండా అంటే నువ్వు. సో మనకు కూడా ఒక మైనస్ పాయింట్ అనేది కూడా రాదు కదా మన కర్రీలో. ఓకే, బేసిక్ గా మైనస్లు ఉంటేనే మైనస్ పాయింట్లు చెప్తారు, ఊరికే చెప్పరు. అంటే ఆకుకూరలు అన్ని కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, కంటికి మంచిది అని చెప్తూ ఉంటారు కదా. సో నేను పుదీనాలో ఫ్లేవర్ కొత్త యాడ్ చేస్తాను, అది అంటే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. మనం దీనికి గ్రేవీ కావాలి కాబట్టి పుదీనా, పసుపు, పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం సాల్ట్ చేసుకొని ఇలా గ్రేవీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో అవన్నీ వేసావన్నమాట. టేస్ట్ బాగా మంచి స్మెల్ వస్తుంది. సో ఈ గ్రేవీని మనం ఇందులో వేసేసుకున్నాము. ఓకే, సో గ్రేవీ కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ రెసిపీ ఎవరు నేర్పించారు? మమ్మీయా? మమ్మీ. అవునా? ఓకేనా, ఇప్పుడు చూద్దాము ఉడికింది. సో ఇది బాగా ఉడికిపోయింది. సరిపోతుందా? సరిపోతుంది. ఇందులో మనము సాల్ట్ ఆల్రెడీ పేస్ట్ లో యాడ్ చేసాను, బట్ మనం కొన్ని యాడ్ చేసుకున్నాము, యాడ్ చేసుకోవాలి. ఇది రైస్ లోకి బాగుంటుందా? రైస్, చపాతి దేంట్లోకైనా బాగానే ఉంటుందా? కానీ కొద్దిగా స్పైసీగా చేసుకుంటే రైస్ లో బాగా టేస్టీగా అనిపిస్తుందేమో కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము టమాటా వేసేద్దాము. ఇప్పుడు టమాటా వేస్తే మగ్గుతుందా? టమాటా లిక్విడ్ అయిపోతుంది కదా, సో ఇందులో వేసేస్తే ఆ పులుపు కొంచెం కూడా వస్తుంది. అదొక అది ఓకే. టమాటాలు ఇప్పుడు వేస్తే మగ్గుతాయా కూర మొత్తం అయిపోయిన తర్వాత? కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ. కొన్ని వాటర్ యాడ్ చేయండి. ముందు కొద్దిసేపు మగ్గపెట్టి తర్వాత టొమాటోలు వేసి మళ్ళీ పెట్టాలన్నమాట. కానీ యాక్చువల్గా టమాటో లేకపోయినా ఇప్పుడు ఆ కర్రీ కొంచెం కలర్ఫుల్ గా ఉండటానికి అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టాలా? మూత. సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గిపోతే రెడీ అయిపోయినా. ఓకే, చూద్దామా. సో ఇది మగ్గిపోయింది, కలిసిపోయింది మొత్తం దీని ఫ్లేవర్ అంతా. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ మనము కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. దింపే ముందు కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, తను చెప్తాను, నువ్వు చెప్పింది రిపీట్ చేసింది అంతే.
విన్నర్ లాస్ట్ మనం నేతిలో వేయించుకున్న కొంచెం జీడిపప్పు ఇందులో వేసేసుకున్నాం. ఓకే, జీడిపప్పు టచ్ కూడా అన్నమాట. ఫైనల్ గా కానీ బాగుంటుంది అనిపిస్తుంది కదా జీడిపప్పు. అంటే నిజంగానే తను అన్నట్టు చాలా కలర్ఫుల్ గా వచ్చింది కర్రీ. అండ్ టేస్ట్ మరి ఎలా చేసిందో మనోజ్ఞ? ఓకే, అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఓకే, ఫైనల్ గా మనం తురిమిన క్యారెట్ గార్నిష్ గా యూజ్ చేసుకుందాం. ఓకే, వేడి వేడిగా చామదుంప ఆకుకూర రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఒకసారి పట్టుకో. ఓకే అండి, మరి చామదుంప ఆకుకూర రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు మరోసారి చూద్దాం. చామదుంప ఆకుకూర తయారు చేసే విధానం: పుదీనా, పచ్చిమిరపకాయలు, పసుపు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, పసుపు, కరివేపాకు, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన చామదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర చల్లి వేయించిన జీడిపప్పు వేసి క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప ఆకుకూర రెడీ. ఓకే, మరి చామదుంపతో ఒకళ్ళేమో స్నాక్ ఐటమ్ చేశారు, ఒకళ్ళు కర్రీ చేశారు కదా. చూద్దాం మరి ఎవరు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ అవుతారో. దా మనోజ్ఞ, చామదుంప ఆకుకూర. ఓకే, వెయిట్ చేయ మనోజ్ఞ. మీరండి, చామదుంప పన్నీర్ రోల్స్. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా. చూద్దాం ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో. ఓకే, జడ్జెస్ డిసైడ్ అయిపోయారు కదా. చూద్దాం ఎవరు విన్ అయ్యారో. రెండు డిఫరెంట్ కదా, ఒకటేమో స్నాక్, మళ్ళీ ఇంకోటి కర్రీ. కాకపోతే స్నాక్ ఐటెంలో ఆ బ్రెడ్ వేయడం మూలన అది కొంచెం అంటే చామగ దుంప ఏదైతే ఉందో దాన్ని కొంచెం డామినేట్ చేస్తుంది. బ్రెడ్ తెలుస్తుంది టేస్ట్. చామదుంప ఇలా కాకుండా కొంచెం ప్యాటీస్ లాగా అంటే కట్లెట్స్ లా చేసుకుంటాం కదా, ఆ మాదిరి అంటే బ్రెడ్ లేకుండా మీరు కొంచెం అలా చేస్తుంటే కొంచెం బాగుంటుంది. లేకపోతే బ్రెడ్ క్రమ్స్ లో అలా అలా వేస్తున్నట్టు కూడా చేస్తే బాగుంటుంది. చేశాక ఓన్లీ జస్ట్ అలా టాపింగ్. కాన్సెప్ట్ అయితే ఓకే అండి, కాకపోతే మొత్తం బ్రెడ్ తో చుట్టారు కాబట్టి అంత మాకు చామదుంపల టేస్ట్ రావట్లేదు అసలు. ఎక్కువ అంటే డామినేటింగ్ గా లేదు. కర్రీ మాత్రం చాలా బాగుంది. ఆకుకూర కాంబినేషన్ లో చాలా బాగా చేశారు. అంటే స్పెషల్ మసాలా అవన్నీ అన్నట్టు ఉంది కదా. అంటే పుదీనాతో మసాలా ట్రై చేసింది, అది బాగా పట్టేసింది. అండ్ చామదుంప కాంబినేషన్ లో చాలా బాగా తెలుస్తుంది. మేము కూడా తను చేసేటప్పుడు అదే అనుకున్నాం, అంటే ఒక వెరైటీ కాంబినేషన్ లో ట్రై చేసింది అని. అది చాలా డిఫరెంట్ గా ఉంది ఆ టేస్ట్ కూడా. ఓకే, సో అయితే విన్నర్ మనోజ్ఞ. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ మనోజ్ఞ, మొత్తానికి కొత్త వెరైటీ రెసిపీ అండ్ టేస్టీగా కూడా చేసామంట. కంగ్రాచులేషన్స్. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో చామదుంపతో చూసారు కదండి. 2 వెరైటీస్ ట్రై చేయండి మీరు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందంట. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, గిఫ్ట్ తో నేను రెడీగా ఉన్నాను. ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? లీలావతి. లీలావతి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? పండ్ల నొప్పులు, చిగుళ్ళ నొప్పులు ఉంటే సాయంత్ర లవణము పెట్టి పండ్లు తోముకోవాలి. దాంతో పళ్ళు తోముకోవాలి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. రాజు గారు ఇచ్చే ఒక రెసిపీ 2 వెరైటీ వంటలతో పోటా పోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. సో రాజు గారు, మరి ఎలాంటి డిఫరెంట్ కాంబినేషన్, ఎలాంటి వెరైటీ చెప్పబోతున్నారు? కాకరకాయతో. కాకరకాయ. సో కాకరకాయ కొబ్బరి కూర. కాకరకాయ కొబ్బరి కూర. సో ప్రాసెస్ అనేది వాళ్ళ ఇష్టం. సో అది మసాలా వేసి చేస్తారా, స్టఫ్ చేసి చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఓకే, సో మరి ఎవరు చేస్తారండి? హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రాధిక అండి. రాధిక గారు. మీ పేరు? లత అండి. లత అండ్ రాధిక. ఓకే, ఇద్దరు ఫ్రెండ్సా?
ఫ్రెండ్స్. అవునండి. ఫ్రెండ్సా? అబ్బో సరే. ఎక్స్ప్రెషన్ లోనే తెలుసు. బాగా క్లోజ్ ఫ్రెండ్సా? ఓకే, విన్నారు కదా మీ కర్రీ. అవునండి. కాకరకాయ. కాకరకాయ. సో కాకరకాయ కొబ్బరి కూర స్టఫ్ చేసిన కాకరకాయ అండి. మీరు స్టఫ్ చేసి చేస్తారా? ఓకే, ఒక ప్రాసెస్. ఓకే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనం కాకరకాయలో స్టఫ్ చేసుకుందాము. సో కాకరకాయలో స్టఫ్ చేయడానికి మీరు ఏం వాడుతున్నారు? స్ప్రౌట్స్ పౌడర్ చేసి కొంచెం ఫ్రై చేసిందండి. పౌడర్ చేసి ఫ్రై శనగలు, శనగలు, పెసర్లు, రాజ్మా, కిడ్నీ బీన్స్. సో ఇంకా స్ప్రౌట్స్ మన ఇష్టం, చాయిస్. సో అవి తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసేసి ఆ తర్వాత ఇలా పొడి దీన్ని పొడిలాగా కొద్దిగా ఫ్రై చేసాము. ఓకే, పాన్ హీట్ అయిపోతుంది. ఓకే, దీంట్లో పచ్చి కొబ్బరి, కొంచెం మిర్చి పౌడర్, ఇవన్నీ బాగా కలిపేసుకొని కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. మీరు కలిసారండి, మీరు స్టార్ట్ చేయండి. ఆయిల్ వేస్తున్నారా? చెప్పండి మీరు ఏం వేస్తున్నారు, ఏం చేస్తున్నారు. తర్వాత కాకరకాయ తీసుకొని ఐటమ్ ని స్టఫ్ చేసుకోవడం. ఏమేమి స్టఫ్ చేస్తున్నారు? దీంట్లో కొద్దిగా బీట్రూట్, కొబ్బరి. మీరు స్టఫ్ చేసేస్తున్నారా? సో అక్కడ స్టఫింగ్ రెడీ చేస్తున్నారా? సో ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది, స్టఫ్ చేస్తున్నారా కాకరకాయల్లో? సో కాకరకాయలు ఏంటి ఇలా కాకరకాయలు కొన్ని వాటర్ వేసేసి దాంట్లో ఉప్పు ప్లస్ పసుపు వేసి వార్ చేసి తీసుకొచ్చానండి. అవునా? లోపల పోతుంది కదా బాగా, లోపల కూడా తీసేసి ఇలా అంగుళం పొడవును కట్ చేసేసుకున్నారు. ఓకే, స్టఫ్ చేసేయండి మీరు. అన్నిట్లో స్టఫ్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూద్దాం. బీట్రూట్, కొబ్బరి, నువ్వు పొడి, బీట్రూట్, కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా నువ్వుల పొడి. పచ్చి నువ్వులే వేయించారా? వేయించి తీసుకొచ్చి. నువ్వుల పొడిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసినట్టున్నారు కదా? వేసామండి. ఓకే, ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, వీటన్నిటిని ఇది మీరు స్టఫ్ చేస్తున్నారా? ఓకే, కలిపి మిక్సీ చేసి స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు మీరు మిక్సీ చేయాలా? లేదు, కలిపి మిక్సీ. కంగారు పడకండి, కంగారు పెట్టండి. కొంచెం బెల్లం తురుము కూడా వేయాలండి. ఓకే, ఇద్దరు కూడా ఇంత ప్రాసెస్ పెట్టుకుని ముందే స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఇది బాగా హీట్ అయిపోతుంది, ఆఫ్ చేసి పెడుతున్నాను. ఇది వీటన్నిటిని బాగా కలిపి. ధనియా పొడి, ఓకే, కారం, అంతేనా? ఇంకేమైనా వేయాలా? పసుపు. ఓకే, వేయండి. చిన్న చాట్ మసాలానా? చిన్న చాట్ అంటే మసాలా ఇప్పుడే వేయాలా, తర్వాత ఏమైనా వేసుకోవాలా? ఇందులోనేనా? వేయండి. చిటికెడు చాట్ మసాలా. ఇద్దరు కూడా స్టఫ్ చేసేసుకుంటున్నారు. ఆన్ చేయనా? ఇంకా సరిపోతుందా? ఓకే, వీళ్ళిద్దరు కూడా కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదే కొంచెం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని చూసి భయపడుతున్నారా? మనం భయపెడుతున్నామా? సరే, అక్కడ వేయిస్తున్నారు, మీరు కూడా వేయించడమేనా? సరే, ఓకే, అయితే పెట్టేయండి. ఇంకొంచెం బాగా వేగాల అది? అవునండి, కొద్దిగా వేగిపోతే దీంట్లో చేదు అది అంతా పోతుంది కదా. ఓకే, తీసేసుకుంటారా? అవునండి, తీసుకోండి. లత గారు, వేగుతున్నాయా కాకరకాయలు? బాగా పర్లేదా? ఓకేనండి, స్టవ్ ఆన్ ఇచ్చిన. ఇదిగోండి, కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. మళ్ళీ ఓకే, ఇందులో కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాని సాల్ట్ అంటారా నిజామాబాద్ లో? పసుపు. ఈ ముక్కలు దీంట్లో వేసేయాలండి. సో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేయాలండి. స్టఫ్డ్ కాకరకాయ. తర్వాత దీంట్లో అదేంటి? షుగర్ అండి, బ్రౌన్ కలర్ లో ఉండే షుగర్. బ్రౌన్ షుగరా? అయిపోయిందండి. తీసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం అండి. కలిపేసుకోండి. ఓకే, బౌల్లో తీసేయచ్చా? సరిపోతుందా ఇలా వేగితే? సరిపోతుంది. ఓకే, సిమ్లో పెట్టండి. తీసేస్తున్నారా? స్టఫ్ కింద పడిపోకుండా బాగానే వేయించారు. ఇదేం పేస్ట్ అండి? దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ, పల్లీలు ప్లస్ నువ్వులు, కాసిన ధనియాలు, 4 కొంచెం మిర్చి, ఉప్పు, చక్కెర సరిపడినంత దీంట్లోనే వేసేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడానా? వెల్లుల్లి కాదండి, మర్చిపోయాను, ఇక్కడ కాదా? లాస్ట్ వేద్దాం. అయ్యో, సో ఇప్పుడు ఫ్రెష్ గా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఓకే, ఓకే,
ఆయిల్ వేద్దామా? కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఓ ఏం పేస్ట్ ఇది? ఆనియన్, టమాటో, కాజు మ్మ్. కలిపిన ఇదన్నమాట. అంతే, జీడిపప్పు, టొమాటో, ఆనియన్స్ కలిపిన పేస్ట్. ఓకే, వాటిని పచ్చిగానే గ్రైండ్ చేశారా, ఏమైనా వేయించారా? పచ్చిగా. కొంచెం అల్లం వెల్లుల్లి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశారు. వేయించండి. ఓకే, ఎంతవరకు వచ్చింది రాధిక గారు మీది? అయిపోతుందండి. కాసిన కొబ్బరి పాలు పోసేసి, కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తున్నారా? అవునండి. ఓకే ఓకే. దీంట్లో గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ కాకుండా కొబ్బరి పాలు అయితే టేస్టీగా ఉంటుంది కదా. ఉంటుందా? ఇప్పుడు వేసేస్తారా? అవునండి, వేసేద్దాం. వేయండి వేయండి. ఇది కొంచెం చిక్కగానే తీసుకున్నట్టున్నారు. చిక్కగానే. నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఓకే, అయిపోతుంది. పసుపు అన్నప్పుడు చెప్పండి. కారం, ఉప్పు. ఓకే, మీరు ఈ కాకరకాయలు వేగుతున్నప్పుడు ఉప్పు వేయలేదు కదా? స్టఫ్ లో వేసారు కదా? స్టఫ్ లో వేసారు అంతే. కొంచెం ధనియా పొడి. అయిపోయిందా? ధనియాల పౌడరా? ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసారు. కొన్ని ఉన్నాయి వేసేయాలి పాలు. తర్వాత కాకరకాయ, ఈ వేయించుకున్న స్టఫ్డ్ కాకరకాయలు వేసేసుకోవాలా? సరే, కలిపేయండి బాగా. మనకి ఆ బీట్రూట్ టేస్ట్ అనేది తెలుస్తుంటుందా? మనకి ఇందులో డామినేషన్ కొబ్బరి కాబట్టి అది తెలిస్తే చాలా అంటారు. బీట్రూట్ జస్ట్ కలర్ కోసం కొంచెం చూద్దామా? కొత్తిమీర వేసేస్తాం. అయిపోయింది. దీనిలో కూడా కొద్దిగా బెల్లం తురుమేద్దాం. ఈ పైనుంచి కూడానా? స్టఫ్ లో ఆల్రెడీ కొద్దిగా వేసారు పైనుంచా? ఎందుకంటే ఇది కొద్దిగా కాకర చేదు కోసం జస్ట్ కొంచెం. ఇది ఆపేద్దామండి. ఆపేద్దామా? తీసేస్తారా బౌల్లోకి? అవునండి. ఇదేనా మీ బౌల్? అవును. ఓకే, కాస్త డెకరేషన్ కి కొద్దిగా కొబ్బరి ప్లస్ కొత్తిమీర. ఓకేనా? ఓకే ఓకే, రెడీయా? రెడీ అయిపోయిందండి. ఓకే, ఒక వెరైటీగా కొబ్బరి కూర రెడీ. మీదండి అయిపోవచ్చిందా? ఓకే, చెయ్యండి, పర్లేదు. ఓకే, ఇలా సరిపోతుందా అండి? సరిపోతుంది. తీసేసుకోవచ్చుగా? అది తీసేసుకోవచ్చు. నువ్వు తీయొద్దు, ఏదో చేయాలి. ఆవిడే తీసి జాగ్రత్త పడుతుంది. ఓకే, కొంచెం జీడిపప్పు దీని లోపల. నన్ను పట్టుకోండి అన్న చేయంతా కొరిచేసి. అయిపోయిందండి. కొబ్బరి కాకరకాయ కొబ్బరి కూర 2 రకాలుగా రెడీ అయిపోయింది. ఓకే, మరి నేను ఇప్పుడు చిట్కా చెప్పించడానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందాం. పార్టిసిపెంట్ రెడీ? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? పెరుగు, శనగపిండి కలుపుకొని ఫేస్ కి రాసుకుంటే ఫేస్ చాలా స్మూత్ గా అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పారండి. పెరుగు, శనగపిండి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ స్మూత్ గా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ కాకరకాయ కొబ్బరి కూర. మరి ఇద్దరు కూడా స్టఫ్డ్ గానే చేశారు. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. లత గారు మీరు రండి. ఓకే, వెయిట్ చేయండి ఒక నిమిషం. రాధిక గారు మీరు రండి. ఓకే అండి, వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా. చూద్దాం ఈరోజు ఈ ఇద్దరులో ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు కిచెన్ క్వీన్ ఎవరో ఇద్దరులో. భలే రెసిపీస్ ఇస్తున్నారు రాజు గారు. సో ఆ కొబ్బరి అండ్ కాకరకాయ కాంబినేషన్ బాగుంది కదా రాజు గారు? అవునండి. సో ఒకరు అంటే కొబ్బరి బేస్ గా తీసుకున్నారు, ఇంకొకరు కొబ్బరితో పాటు బీట్రూట్ కూడా తీసుకొని చేశారు స్టఫింగ్. అంటే దాంట్లో ఏమో స్ప్రౌట్స్ కూడా మిక్స్ చేశారు కదా, పౌడర్ లా చేసి వేశారు. స్ప్రౌట్స్ ఒక ఫ్లేవర్ కూడా. బట్ బాగా కుక్ అయింది,
తినడానికి వీలుగా ఉన్నదంటే కొన్ని ఒక డిష్ అయితే బాగా తెలుస్తూ ఉంది కదా. అవునండి. సో రాధిక గారు చేసింది కొంచెం బాగా వచ్చింది. అవేంటంటే కాస్త కుక్ కావాల్సింది కాకరకాయలు. అండ్ సైజు కొంచెం పెద్దగా ఉండేసరికి అలా మొత్తం వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది తినడానికి కూడా. సో ఆ విధంగా చూసుకుంటే ఇవాళ కిచెన్ క్వీన్ రాధిక గారండి. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా బ్లెండ్ అయింది, బాగుంది. లైట్ గా తెలుస్తా ఉంది కాకరకాయ చేదు అనేది, కొంచెం అలా ఉండాలి. చాలా బాగుందండి. కిచెన్ క్వీన్ రాధిక గారా, కంగ్రాచులేషన్స్. రండి. కంగ్రాట్స్ రాధిక గారు. థ్యాంక్ యూ అండి. సో మీరే కిచెన్ క్వీన్, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. లత గారు రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ రాధిక గారు తయారు చేసిన కాకరకాయ కొబ్బరి కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలు అంగుళం పొడవున గుండ్రంగా కత్తిరించి గింజలు లేకుండా తీసేసి పసుపు ఉప్పు వేసి ఉడికించి ఉంచుకోవాలి. మిక్స్డ్ స్ప్రౌట్స్ కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, కారం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కాకరకాయ ముక్కలలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి నూనెలో వేయించి పక్కన ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు, ధనియాలు, వేరుశనగ పలుకులు, పచ్చిమిరపకాయలు వేయించి జీలకర్ర, పంచదార, ఉప్పు కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలు, బ్రౌన్ షుగర్, ఉప్పు వేసి కొద్దిగా చింతపండు రసం పోసి మగ్గనివ్వాలి. ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. చివరిగా కొబ్బరి పాలు పోసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కొబ్బరి కూర రెడీ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు టేస్టీ అండ్ వెరైటీ సీజనల్ ఫుడ్ ని పరిచయం చేసే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు ఎలాంటి వెరైటీ చేస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేస్తున్నారు మా అందరి కోసం? పకోడీలు చేస్తున్నాను మినపప్పుతో. మినపప్పుతో పకోడీలు? మినపప్పు పకోడీల రాజు గారు? అవునండి. బాగుంటాయా? చాలా బాగుంటాయి. ఓకే, మినప దోశ ఇవన్నీ మనకి చాలా ఇష్టం కదా, మినప రొట్టి ఇవన్నీ. సో పకోడీలు కూడా అలాగే టేస్టీగా మంచిగా వస్తాయండి. అవునా? ఓకే ఓకే, మరి మినప పకోడీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మినప పకోడీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మినప పకోడీలకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ మినపప్పు కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టేసి కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే, సో అలాగే దీంట్లో మనం మిరియాలు పొడి కొట్టుకోవాలి, జీలకర్ర. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం రాజు గారు. ఓకే అండి. మీరు మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిరపకాయలండి. సో కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు, మిరియాలు ఇవి వేస్తే కొద్దిగా ఘాటుగా వస్తాయి కదా. అవునండి. ఓకే, సో ఇది నేను మిక్సీ పట్టేస్తాను. ఈ లోపు మీరు ఆయిల్ పెట్టేస్తాను. ఓకేనా రాజు గారు? ఓకే. సో ఇలా మనకు కచ్చా పచ్చగా రావాలండి. ఓకే, సో బౌల్ ఇస్తారా? సో దీంట్లో మినపప్పు పేస్ట్, అలాగే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఓకే, రుచికి సరిపడా ఉప్పు, అలాగే తరిగిన కరివేపాకు. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో నూనె కొంచెం వేడైన తర్వాత మనం పకోడీలో వేసుకోవచ్చు. ఓకే, ఓకే అండి. సో కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది. ఇది మిరియాలు, ఎండుమిరపకాయలది మనం కారం తినేదాన్ని బట్టి, ఇష్టపడేదాన్ని బట్టి వేసుకోవాలా, లేదంటే ఇంతే కరెక్ట్ గా వేసుకుంటే బాగుంటుందా? అంటే కారం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమా? ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా వస్తాయా రాజు గారు? అంటే ఎడ్జెస్ లో మనకి క్రిస్పీగా ఉంటే బాగా అనిపిస్తుంది కదా. వస్తుందండి ఇది కూడా. ఓకే ఓకే ఓకే, ఇది మంచి బ్రౌన్ కలర్ వస్తే మనం అప్పుడు తీసేసుకోవచ్చు. అయిపోయినట్టే. ఓకే ఓకే ఓకేనా రాజు గారు?
ఓకే అండి. ఇలా వస్తే సరిపోతుందండి. అవునండి. అది ఎండుమిరపకాయలు మనం ఫ్లేక్స్ లాగా వేయడం వల్ల చక్కగా అవి వేగిన తర్వాత కూడా పైన బాగా కనిపిస్తున్నాయి కదా. మిరియాల పొడి కూడా కచ్చా పచ్చగా చేయడం వల్ల బాగుంది. యాక్చువల్గా అన్ని పొడి చేయడం వలన మనకి జీలకర్ర అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. సో అప్పటికప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అవునా? కొంచెం వేడివేడిగా అయితే బాగుంటుందేమో కదా. అవునండి. అండ్ ఈ పౌడర్ కూడా మీరు అనేది స్టోర్ కాకుండా అప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, మినప పకోడీలు రెడీ. ఓకే, మరి వేడివేడిగా మినప పకోడీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మినప పకోడీల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినప పకోడీలు తయారు చేసే విధానం. మినపప్పు 2 గంటల పాటు నానబెట్టి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కలిపి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. మినపప్పు మిశ్రమంలో మిరియాల మిశ్రమం, ఉప్పు, తరిగిన కరివేపాకు వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఆపై దీన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినప పకోడీలు రెడీ. మినప పకోడీల తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దామా? ఇంకా బాగుంది కదా. నిజం. మనకు మిరియాల ఘాటు మినపప్పు టేస్ట్ లో బ్లెండ్ అయింది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మినపప్పుతో చేసే ఐటమ్స్ కానీ మిరియాలు జీలకర్ర మంచి కాంబినేషన్ దానికి కదా. చాలా అంటే మామూలు మనం వడలు చేసుకున్నా కానీ వాటిలో వేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ లో వడలు అదే నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఇవన్నీ ఒకలాంటి స్టాండర్డ్ అండ్ టైం టెస్టెడ్ ప్రూవెన్ కాంబినేషన్స్ లాగా ఇవన్నీ కదా. అవును. సో దాని వలన మళ్ళీ మనకి బాగా టేస్టీగా ఉంది, చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీ. నెక్స్ట్ అదే చాలా క్రిస్పీగా ఉంది కదా. అంటే పకోడీలు చాలా డిఫరెంట్ వెరైటీ అన్నమాట, న్యూట్రిషియస్ పకోడీలు. ఓకే ఓకే, తయారీ విధానం చూసారా కదా, ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఒక మంచి మావురి చిట్కా చెప్పించడానికి నేను వచ్చేసాను. మరి చిట్కా ఏంటో చూద్దాం. నమస్తే అండి, మీ పేరు? భాగ్యమ్మ. భాగ్యమ్మ గారు, ఏం చిట్కా చెప్తున్నారు? ప్రొద్దున పరిగెడుపున రోజు ఒక నిమ్మకాయ సగం పిండుకొని, సగం తేనె, సగం చెంచడు తేనె, సగం నిమ్మకాయ పిండుకొని కలుపుకొని తాగితే ఆరోగ్యం బాగుంటది పొద్దున సాయంత్రం. అవునా? ఓకే ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 పార్టిసిపెంట్స్, 5 రకాల వంటలు. మరి వాటిల్లో ఒకటే రెసిపీ ఆఫ్ ద డే. మరి ఇవాల్టి ఆ 5 రుచికరమైన వంటలేంటో, వాటిల్లో రెసిపీ ఆఫ్ ద డే ఏదో తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఈరోజు అన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయి. రైస్, స్నాక్స్, టిఫిన్, ఎవ్రీథింగ్. మరి చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. రండి. మీ పేరు? పద్మావతి. పద్మావతి గారు, ఏం చేశారు మీరు? మెంతి కూర ఇడ్లీ చేసి. మెంతాకుతో ఇడ్లీ చేశారా? ఓకే ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం. నా పేరు సురేఖ. సల్ల ఉప్పిడి పిండి చేసి. ఏంటండి సల్ల ఉప్పిడి పిండి? అంటే మజ్జిగతో చేశారా? మజ్జిగతో చేసి. ఓకే సురేఖ గారు, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ ఏం రెసిపీ చేశారో చూద్దాం. రండి. హాయ్ అండి, మీ పేరేంటి? జ్యోతి. మీరేం వంట చేశారండి? శనగపప్పు పాయసం. శనగపప్పు పాయసమా? ఓకే, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం. రండి. హాయ్. హాయ్. నీ పేరేంటి? స్నేహ. స్నేహ, నువ్వేం చేసావు? సర్వపిండి. సర్వపిండి. ఓకే అండి, మరి ఇక లాస్ట్ పార్టిసిపెంట్ ఏం వంట చేశారో చూద్దాం. రండి. హాయ్. హాయ్. మీ పేరేంటి? రోహిణి. ఏం చేశారు మీరు? వంకాయతో బిర్యానీ చేశానండి. వంకాయతో బిర్యానీయా? ఓకే అండి, వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే, మరి మన జడ్జెస్ టేస్ట్ చూడటం అయిపోయింది కదండి. చూద్దాం ఈరోజు ఈ 5 రెసిపీస్లో ఏది రెసిపీ ఆఫ్ ద డేనో.
ఓకే మరి చూద్దామండి ఈరోజు ఈ 5 రెసిపీస్లో ఏది రెసిపీ ఆఫ్ ద డేనో. అగైన్ 5 డిషెస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎప్పుడు కూడా మీరు అలా ప్రిపేర్ చేసి తీసుకొస్తారు కదా ఎఫర్ట్, దాన్ని మేము డెఫినెట్గా గుర్తిస్తాము. అండ్ అన్నీ కూడా బాగా టేస్టీగా ఉన్నాయి. మెయిన్ థింగ్ 1-2 విషయాలు కొన్ని ఐటమ్స్లో చాలా బాగుంటాయండి, వాటి మూలంగా వాళ్ళకి ప్రైజ్ వస్తుంది అనమాట. 2 ట్రెడిషనల్ ఐటమ్స్ అయితే ఈ పర్టికులర్ దాంట్లో చూసాము. ఒకటి చల్ల ఉప్పుడి పిండి, ఒకటి సర్వపిండి. కానీ దాంట్లో ఇంకొంచెం టేస్టీగా ఉంటే ఇంకా బాగుండేది. అంటే ఎందుకో నాకు అది టెక్నికల్గా ఇంకొంచెం వేరే రకంగా ఏమైనా చెయ్యాలా అంటే ఇంకొంచెం టేస్టీగా కూడా వస్తుందండి. అది ఇంకొంచెం టేస్టీగా చేస్తే బాగుండేది. సో ఈ రకంగా చూసుకుంటే మనకు సర్వపిండి బాగుంది కదా. రెండు కూడా మేము ఎలా డిసైడ్ చేసామంటే 2 బాగున్నాయి ట్రెడిషనల్ ఐటమ్స్. కాకపోతే చాలా రుచికరంగా మనం రోజువారీ డైట్లో కానీ స్పెషల్గా చేసుకోవడానికి కానీ ఈ సర్వపిండి అనేది చాలా బాగుందండి. సో ఇవాళ విన్నర్ సర్వపిండి రొట్టె స్నేహ. రెసిపీ ఆఫ్ ద డే స్నేహ. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ స్నేహ. ఓకే, సో ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే నీ సర్వపిండి రొట్టె. కంగ్రాచులేషన్స్. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే సర్వపిండి రొట్టె. మరి ఈ రొట్టె తయారీ విధానం ఒకసారి చూద్దాం. సర్వపిండి రొట్టె తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగాక ఉప్పు, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన వేరుశనగ పలుకులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని నూనె రాసిన గిన్నెలో ఉంచి సమంగా ఒత్తి నూనెతో కాల్చుకోవాలి. అంతే, సర్వపిండి రొట్టె రెడీ. ఓకే, మరి చూసారు కదండి నిజామాబాద్ లో ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్. మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తప్పకుండా తెలియజేయండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదండి నిజామాబాద్ లో ఈరోజు మన పార్టిసిపెంట్స్ చేసిన టేస్టీ అండ్ వెరైటీ వంటల్ని. మరిన్ని వంటకాలతో, మరిన్ని మంచి మంచి చిట్కాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటాం. అంతవరకు బాయ్.